ఇందులో యూట్యూబ్ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే తిరుమల ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తామండి. ఇక్కడికి చూడండి, భక్తులు అన్నవరం రైల్వే స్టేషన్ బయట ఇది అందరూ ఫుల్గా అయితే ఉన్నారు భక్తులు. మనమైతే బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము. బస్సు అయితే వచ్చేసింది. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి టికెట్. ఆటోకి అయితే 50 రూపీస్. ఫ్రీ బస్సు కూడా ఉందంటండి, కానీ మనకి తెలియలేదు. చూడండి, తర్వాత ఫ్రీ బస్సు మధ్యలో మనకు కనిపించింది. ఇక్కడికి రావాలంటే మనకి బస్ స్టాండ్ అవైలబిలిటీలో ఉంది. ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. బస్సులు అయితే హైదరాబాద్ నుంచి అట్లా విజయవాడ నుంచి దగ్గరండి మనకి. సామర్లకోట, విజయవాడ, పిఠాపురం ఇక్కడ నుంచి దగ్గర అవుతుంది. ఇంకా మీరు ట్రైన్ అయితే సెట్ చేసుకోండి, అంటే ఆ లొకేషన్లో. సామర్లకోట అయినా ఓకే, విజయవాడ అయినా అక్కడి నుంచి ట్రైన్స్ అలా ఉంటాయి. డైరెక్ట్ ట్రైన్స్ అయినా ఉన్నాయండి. చెన్నై నుంచి అయినా డైరెక్ట్ ట్రైన్స్, తిరుపతి నుంచి ఉన్నాయి, కడప నుంచి ఉన్నాయి, డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ రావాలంటే. చెక్ చేసుకోండి. మామూలుగా ట్రావెల్ అయితే ఫుల్ మనకి అలో ఉందండి. ట్రావెల్ ఏ వెహికల్ అయినా మనం తీసుకెళ్ళచ్చు పైకి. అంతా మనకి తిరుమల లాగానే చిన్న ఘాట్ ఉంటుంది. ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంటుంది అంతే, కింద నుంచి పైకి ఈ విధంగా ఉంటుంది. బైక్లో కానీ కార్లో కానీ దేంట్లోనే వెళ్ళొచ్చు. పార్కింగ్ కూడా ఫుల్ ప్లేస్ ఉంటుంది పైన, ఏం ఇబ్బంది లేదు. అంతా బాగా క్లీన్గా ఉందండి, ప్రశాంతంగా ఉంది. వాతావరణం కానీ, టెంపుల్ పర్యావరణం కానీ అంతా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ. మొత్తం మనకి పైన అయితే చూడవచ్చు మీరు, తిరుమల లాగానే కొంచెం అంటే ఆ వాతావరణంలోకి మనం తీసుకెళ్తుంది అనమాట. పైన ఈ సైడ్ అంతా మనకి వ్రతంకి సంబంధించినట్టు, వ్రతంకి టికెట్లు అవి ఇస్తున్నారు ఈ సైడు. అది అక్కడైతే ఉంది ఫ్రీ బస్. అది మనకు పేస్ట్ బేస్ కావాలి, బ్రష్ చేయలేదు, తీసుకున్నాము. 40 రూపీస్ అయితే అయింది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి, ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ అయితే అసలు చాలా కండిషన్లో ఉన్నాయి. తర్వాత మనం లగేజ్ అయితే పెట్టేసామండి. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు లగేజ్కి. లగేజ్ ఇక్కడ పెట్టేసి మనం దర్శనంకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎందుకు బరువు చేతులు అనేసి ఇక్కడ పెట్టాము లగేజ్ అయితే. సెల్ ఫోన్కి అయితే 10 రూపీస్ అండి. లెఫ్ట్ సైడ్ అండి. మనం ఇక్కడే అన్నిటికీ వ్రత మండపాలు అట్లా ఇటు వెళ్ళాలి. మనం దర్శనానికి కాబట్టి రైట్లో వెళ్ళాలి. మనం దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, వ్రత మండపం 300 రూపీస్ వ్రత మండపం. అది దర్శనం ఏంటంటే మనకి మామూలుగా తిరుమల లాగానే కంపార్ట్మెంట్లు ఉంటాయన్నమాట. చిన్న చిన్న కంపార్ట్మెంట్లు, అంటే లోపల నడుచుకొని వెళ్ళేటప్పుడు ఆ గేట్లో ఉంటాయి కదా, అట్లానే సేమ్ ఇక్కడ మధ్య మధ్యలో వాటర్ కానీ కూర్చోవడానికి మనకి ఇక్కడ అదే అట్లా అన్నీ కూడా కొంచెం అట్లానే అనిపించింది. బాలగోవిందులు అయితే మన పరిచయం లైన్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. దగ్గర ఒక 20 మంది దాకా ఉన్నారు గోవిందమాల బ్యాచ్. అట్లా అంతా సాగిపోయిందండి. ఇది లాస్ట్ కంపార్ట్మెంట్. ఏ నుంచి బయటికి వెళ్తానే మనం మొబైల్స్ అవి తీసేసుకుంటారు. ఈ ప్లేస్లో అయితే మనం మొబైల్స్ అవి తీసేసుకుంటారు. మొబైల్ సబ్మిట్ చేసేస్తాం. లోపలికి అయితే అలో లేదండి ఫోను. దర్శనం అయితే చాలా బాగా అయింది. నేను సత్యనారాయణ స్వామి ఒక్కరే ఉంటారు అనుకున్నాను, కాదు. లోపల శివయ్య స్వామి ఉన్నాడు, లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి, ముగ్గురు అయితే ఉన్నారు. చాలా అద్భుతమైన రూపం అండి. బయట ఫోటోలో కనిపించే రూపం అయితే కాదు, అసలు వేరే రూపము. అద్భుతంగా ఉన్నాడు దేవుడైతే. ఇది మనకి ముఖద్వారం అండి. దేవుడు ఆలయంలోకి ముఖద్వారం ఈ విధంగా ఉంటుంది మనకి, రాజగోపురం ఇది. నెక్స్ట్ ఇక్కడైతే మనకి దీపాలు అవి అమ్ముతారు. ఇక్కడ నుంచి కిందకి వ్యూ అసలు చాలా బాగుంటుందండి, చూపిస్తాను చూడండి. వ్యూ చూడండి ఒకసారి. కిందకి పక్కనే నది ఉందండి, అది పెన్నా నది ఏదో చెప్పారు, సరిగా ఐడియా లేదు. అస్సలు ఎక్సలెంట్ ఉందండి నది. ఇక్కడ నదిలో స్నానం చేయాలంటే ఎట్లా అంటే కిందకి వెళ్ళాలన్నారు వాళ్ళు. ఇక్కడ నెక్స్ట్ అయితే మనకి అగరబత్తీలు, ఈ మామూలుగా చూసే ఉంటారు ప్రతి టెంపుల్ దగ్గర ఇప్పుడు అగరబత్తీలు అమ్ముతారు.
వాళ్ళు ఫ్రెండ్స్ బాలగోవిందులు. లైక్ కొట్టండి బాలగోవిందులు. నెక్స్ట్ మనం గోకులంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. గోకులంలో మనకి గోమాత ఉంటారు. గోమాతకి అయితే మనం పచ్చగడ్డి దాన ఇవి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. 10 రూపాయలు అట్లా ఇస్తే పచ్చగడ్డి ఇస్తారు. కొనుక్కొని ఆవుకి తినిపించాలన్నమాట. అట్లా ఆ పక్కనే ఉన్నాయి చూడండి. ఈ విధంగా అయితే ఉంటుందండి లోపల మనకి. ఇక్కడి నుంచి కూడా వ్యూ కిందకి చూస్తే బాగుంటుందండి. ఆ నది బాగా నచ్చింది. అసలు ఆ నది చూస్తుంటే పీస్ అయిపోద్ది, బాడీ అంతా పీస్ అయిపోద్ది మనకి. పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం అంతా. నెక్స్ట్ అయితే మనం నిత్య కళ్యాణ మండపంలోకి అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడ చూడొచ్చు, మీరు వ్రతం చేస్తూ ఉంటారు లోపల. చూడండి, వేల మంది ఉన్నారు లోపల అయితే, వేల మంది. ఇది ఒక్కటే కాదండి, ఇట్లాంటి చాలా ఉండే. అసలు ఇక్కడ మామూలు ఎక్కువ వ్రతం చేయడానికే వస్తుంటారు. ఒకసారి చూడొచ్చు, మీకు ఆ నది మళ్ళీ చూపించే ప్రయత్నం అయితే మనం చేసాము. ఇది పైనుంచి, మండపం పైనుంచి వ్యూ చూడండి. అలాగే మనకి 1500, 2000 రూపాయల టికెట్లు అయితే మనకి వ్రత మండపంకి అందుబాటులో ఉన్నాయి. 300 నుంచి అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి మనకి. దాని తర్వాత మన దర్శనం అయిపోయిన తర్వాత ఇవన్నీ బొమ్మలు ఏమన్నా కావాలన్నా తీసుకోవచ్చు. అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి అక్కడే. ఇది మెట్ల మార్గం అండి. మనకి మెట్లు ఉన్నాయని నాకైతే తెలియలేదు, మళ్ళీ లాస్ట్లో అర్థమైంది. మనం వెళ్ళేటప్పుడు అయితే మెట్లు దిగి వెళ్దాము. ప్రసాదం తీసుకుందామని చెప్పి వచ్చినామండి. 2 రకాల ప్రసాదం అయితే ఉన్నాయి. 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఏ ప్రసాదం అయినా 20 రూపాయలు. బంగి ప్రసాదం, గోధుమ ప్రసాదం. మనమైతే గోధుమ ఒక ప్రసాదం తీసుకున్నామండి. అదే అందరు చెప్తుంటారు కదా బాగుంటుంది అనేసి, అదే తీసుకున్నామండి. నిజంగా అండి అసలు చాలా బాగా అనిపించింది. అంటే మామూలుగా మీతో అనకూడదు, ప్రసాదం కోసమైనా రావచ్చు అనేటట్టు ఉందండి టేస్ట్ అయితే. దాని తర్వాత అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఇంకా పులిహోర పెడుతున్నారు. సరే తిందామని చెప్పేసి భిక్ష చేద్దామని చెప్పి వెళ్తే ఉదయాన్ని కూడా ఎట్లా తినలేదనేసి అదే ఒక 2 గంటలు అయితే పెట్టుకొచ్చుకున్నాము. నిజంగా అండి ఆ పులిహోర కానీ అసలు ఆ ఫ్లేవర్ కానీ మధ్య మధ్యలో అల్లం తగులుతుంటుందండి. ఎక్సలెంట్ అండి, అస్సలు అద్భుతం అండి. నిజంగా నా ప్రసాదం మీద కూడా ఆ పులిహోరే చాలా ఎక్సలెంట్గా నచ్చిందండి. ఫుల్గా అయితే తినేసాను మొత్తము. ఆకు కూడా ఏం లేదు చూడండి, క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి వాహనశాల అండి. ఇవన్నీ మన దేవుడికి కార్యానికి నిర్వహించే వాహనాలు. ఇవన్నీ దేవుడి కార్యానికి నిర్వహిస్తారన్నమాట. చూడొచ్చు మీరు వాహనాలు ఏ విధంగా ఎట్లా అనేసి. అన్నీ కూడా మనకి బాగుందండి వాతావరణం కానీ అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే మండపం ఉందండి. అయ్యప్ప పూజ ఏమో జరిగినట్టుంది, పడి పూజ. చూడొచ్చు అంతా ఫోటోలు అయితే తీస్తున్నారు. తర్వాత అయితే మనకి టెంపుల్లోనే ఇట్లా ట్యాంకీల్లో త్రాగునీరు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ అక్కడి నుంచి డౌన్కి వస్తే వనదుర్గమ్మ ఆలయం అని ఉంటుందండి మనకి. అక్కడే మనకి ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంటుంది. రైట్ సైడ్లో మీరు చూడొచ్చు మనకి. అట్లా మనం అయితే వనదుర్గమ్మ ఆలయంకి అయితే వచ్చేసామండి. ఇక్కడి నుంచి కూడా వ్యూ కిందకి చాలా బాగుంటుందండి. చూడండి అంతా కొండపైన కాబట్టి వ్యూ ఎక్కడి నుంచైనా కూడా బాగా అద్భుతంగా కనిపిస్తుంది. ఇదే అండి ఆలయం. నెక్స్ట్ అయితే మనకి ఫ్రీ అకామిడేషన్ అండి. నిజంగా వీళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అసలు ఎక్సలెంట్ అండి. లోపలైతే క్లీన్గా ఉన్నాయండి. వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారండి. రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదండి. మనం మామూలు ఏంటంటే 200 ఇస్తే మళ్ళీ ఆ 200 మనకే తిరిగి ఇచ్చేస్తారు. ఎందుకంటే లాకర్ తాళము చేప అవి మనకి ఇస్తారు. లేదు అవి కూడా మనకి వద్దనుకుంటే మామూలుగా పడుకోవచ్చండి. ఆ 200 కూడా ఇవ్వలేకపోతే అయితే మళ్ళీ ఇచ్చేస్తారు ఆ 200. లోపలైతే అసలు ఎక్సలెంట్ అండి. టోటల్గా వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ అక్కడి నుంచి మనం సాయంత్రం అయితే దర్శనం చేసుకొని ఇట్లా వచ్చాం. ప్రవచనాలు జరుగుతున్నాయి అక్కడ. ఫ్రూట్స్ దుకాణాలు అన్నీ కూడా మనకి నైట్ టైం వ్యూ ఇది. మనము నైటు రాములవర్షం ఆలయంకి అయితే వెళ్ళాము. రాములవర్షం ఆలయం కూడా ఉంది లోపల. మనకి తెలియలేదు, అంటే ఫస్ట్ టైం కదా, అన్నీ చూస్తే అర్థం అవుతూ ఉంటాయి. ఒక రోజంతా ఉండాలి ఎక్కడైనా కూడా, అప్పుడే మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఫోన్స్ అవి కెమెరాలు ఇక్కడ అన్నమాట. నైట్ టైము మీరు చూడవచ్చు. ఒకసారి వ్యూ చూపిస్తాను మీకు ఎట్లా ఉంది ఏందనేసి. నైట్ టైము చల్లగా గాలి వస్తుందండి. కొండ మీద కదా, చల్ల గాలి తగులుతుంటుంది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి.
ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఒక రోజు మనం ప్రశాంతంగా గడిపామంటే చాలా అంటే పాజిటివ్ వైబ్స్ అనేది బాడీలో ఆటోమేటిక్గా పుంజుకుంటాయి అన్నమాట. చూడండి అమ్మవారు విష్ణు స్వామి. ఇంతటితో బ్లాగ్ అయితే అయిపోయిందండి. మనం నెక్స్ట్ అయితే పిఠాపురంకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాము అక్కడ ఏమేమి ఉన్నాయో. ఓకే, అంతవరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.